హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది, thumbnail లో ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఇవాళ వీడియో ఏంటి అంటే ఒక 1.5 month బేబీ మదర్గా నా డే ఎలా గడుస్తుందో ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డే ఎలా స్టార్ట్ అవుతుందంటే నా క్యూట్ బేబీకి ఫీడింగ్ ఇవ్వడంతో నా డే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ నేను నా బాడీని హైడ్రేట్ చేసుకోవడానికి చూస్తాను, ఎందుకంటే నైట్ అంతా ఫీడింగ్ ఇవ్వడం వల్ల మన బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది. సో నేను గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటాను, మీరు కావాలంటే జీరా వాటర్ కూడా. ఇలాంటి క్యూట్ స్మైల్ చూసిన తర్వాత ఎలాంటి పోస్ట్ పార్టం డిప్రెషన్ అయినా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఫేడ్ అవుట్ అయిపోవాల్సిందే. ఆ తర్వాత ఇక్కడ నా బేబీకి నేను ఆయిల్ మసాజ్ చేస్తున్నాను. ప్రతిరోజు స్నానానికి ముందు నేను ఆయిల్ మసాజ్ చేస్తాను, ఎందుకంటే ఆయిల్ మసాజ్ చేయడం వల్ల బేబీ సర్క్యులేటరీ సిస్టమ్ ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ రెండు స్టిమ్యులేట్ అవుతాయి. సో దానివల్ల బేబీకి ఎలాంటి డిస్కంఫర్ట్ ఉన్నా గ్యాస్ వల్ల కానీ కోరిక వల్ల కానీ అవన్నీ రిలీఫ్ అవుతాయి అన్నమాట. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ బర్త్. సో ఈ క్యూట్ బేబీని స్నానానికి తీసుకెళ్తున్నాను. సో పాపని రెడీ చేసేసాం కదా, ఇప్పుడు నేను రెడీ అవ్వాల్సిన టైం, ఇంకా నేను టిఫిన్ చేయాల్సిన టైం. ఎందుకంటే బేబీ నిద్రపోయినప్పుడే ఏ మదరైనా అన్ని పనులు చేసుకోవాలి. సో ఫాస్ట్గా నా పనులన్నీ కానిచ్చుకుంటాను. సో నేను ఆల్రెడీ చెప్పినట్టుగా నేను చకచక రెడీ అయ్యి వచ్చేసాను. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ ఒక ఫీడింగ్ డ్రెస్ అనమాట. ఒకవేళ ఈ డ్రెస్ మీకు నచ్చితే కనుక నేను లింక్ కమ్యూనిటీ ట్యాబ్లో ఇస్తాను. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. మా అమ్మ నా కోసం బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ అండ్ సాంబార్ చేసి, పోస్ట్ పార్టంలో అయినా ఎప్పుడైనా ఇడ్లీ అండ్ సాంబార్ చాలా లైట్గా ఉంటుంది, మనకు ప్రోటీన్ ఇస్తుంది. అండ్ సాంబార్లో ఉన్న వెజ్జెస్ మనకి ఫైబర్ని యాడ్ చేస్తాయి అండ్ మన పోస్ట్ పార్టం రికవరీకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనం తీసుకునే మీల్లో ప్రోటీన్ ఫైబర్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత నేను కాల్షియం అండ్ విటమిన్ డి సప్లిమెంట్స్ వేసుకుంటాను. డాక్టర్ చెప్పినట్టు పాపకి ఎన్ని రోజులైతే మనం మిల్క్ ఫీడింగ్ ఇస్తామో అన్ని రోజులు కాల్షియం వేసుకోమని చెప్పింది. ఒకవేళ మనం కాల్షియం కానీ ఈ టైంలో మిస్ చేసామంటే ఫ్యూచర్లో మనకు ఆర్థరైటిస్ లాంటి ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మన బాడీలో ఉండే కాల్షియం బేబీకి సప్లై చేసేస్తాము కాబట్టి. ఆ తర్వాత నేను ప్రోటీన్ పౌడర్ తీసుకుంటున్నాను. అసలు డెలివరీ అంటేనే మనకు ఒక న్యూ బర్త్ లాంటిది. సో మన బాడీ రికవర్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. సో దీనికి ఖచ్చితంగా ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన ఫ్యామిలీస్లో మనం ప్రాపర్గా తినేవారు, ఎప్పుడు ఆ కారం పొడులు అవే తినాలని చెప్పేసి చెప్తుంటారు. సో మీరు అవన్నీ పట్టించుకోకుండా చక్కగా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోండి. నేను ఇక్కడ తీసుకునేది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనమాట. నేను తీసుకున్న ప్రోటీన్లో 10 grams-కి 8 grams ఆఫ్ ప్రోటీన్ మన బాడీ. నేను ఆ ప్రోటీన్ని ఇలా వాటర్లోనే కాకుండా నార్మల్గా చపాతీ పిండిలో కానీ రొట్టె పిండిలో కానీ కలుపుకొని యూజ్ చేస్తాను. ప్లాంట్ టేస్ట్ ఉండడం వల్ల, పైగా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అవ్వడం వల్ల దేంట్లోకైనా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. వాటి ఫ్లేవర్స్ ఏం డిస్టర్బ్ చేయకుండా ఈజీగా మిక్స్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను, అక్కడ మా బుజ్జి తల్లి నిద్ర లేచేసింది అనమాట. ఏం చిత్తల్లి అప్పుడే లేచావు, నిద్ర రాలే? నిద్రపోయింది కదా అని చెప్పేసి మళ్ళీ అక్కడే పడుకోబెట్టేసి వచ్చాను వీడియో తీసుకుందామని చెప్పేసి. ఆ లోపు ఆ బుజ్జి తల్లి మళ్ళీ లేచింది, మా అమ్మ తీసుకొని వచ్చింది. ఇలా మా అమ్మతో ఆ బుజ్జి తల్లితో నా డే హాఫ్ డే గడిచిపోతుంది అనమాట. ఆ తర్వాత నాకు ఈ బుజ్జి తల్లియే కాకుండా నాకు ఇంకొక పెద్ద అబ్బాయి, ఒక టాడ్లర్ ఉన్నాడు, వాడి పేరు నందు. సో వాడు స్కూల్ నుంచి వచ్చేస్తాడు అనమాట. ఆ టైంకి వాళ్ళ ఆయమ్మ తీసుకొచ్చి వదిలిపెట్టేస్తుంది. ఇక్కడ వాడు ఏమంటున్నాడో వినండి. చిన్నప్పుడు మనం కూడా అంతే కదా, స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఎంతో ఎక్సైట్ అవుతూ ఉంటాము. మా బుడ్డోడు కూడా అంతే, అసలు స్కూల్ నుంచి ఇంటికి వస్తూనే బయట నుంచే అమ్మ నేను వచ్చేసాను అని అరుస్తూ ఉంటాడు. అసలు ఎంత బాగుంటుందో అది. అండ్ ఇది ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపరేషన్ అనమాట. ఎగ్స్ని బాయిల్ చేస్తున్నాను. ఎగ్స్ బాయిల్ చేయడంతో పాటు పప్పుచారు కూడా చేసింది మా అమ్మ. అండ్ దీంతో నా లంచ్ అయిపోయింది అనమాట. ఆ తర్వాత ఏముంది, రెస్టే కదా అని అనుకుంటున్నారా? అంత సీన్ లేదు. ఒక చిన్న కుట్టి తల్లి ఇంట్లో ఉన్నప్పుడు ఎలా రెస్ట్ తీసుకొని వస్తుంది? సో ఆ పాప అలా ఏడుస్తుంటే ఒక గంట సేపు ఫీడింగ్ ఇచ్చిన తర్వాత నిద్రపోయింది మా బుజ్జి తల్లి. ఆ తర్వాత నేను పడుకున్నాను అనమాట. కొంచెం రెస్ట్ తీసుకుందామని అలా పడుకున్నానో లేదో మళ్ళీ ఆ బుజ్జి తల్లి లేచింది. ఇంకా మా లైఫ్ ఇలానే ఉంటుంది, లేయడం, ఆ పాపకు పాలు పట్టడం, ఆ బర్ప్ వచ్చేలాగా ఊపేయడం, అలా సాయంత్రం అయిపోయింది. అండ్ ఈవినింగ్ కూడా మళ్ళీ మన బేబీకి ఒకసారి స్నానం చేపించేసి నీట్గా రెడీ చేసేసి. అండ్ ఫైనల్గా ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో ఎండ్లో, ఇది నా రొటీన్. అండ్ పోస్ట్ పార్టంలో డిప్రెషన్ చాలా మందికి కామన్గా వస్తుంది. కొంతమందికి ఎక్స్ట్రీమ్ లెవెల్స్లోకి వెళ్ళిపోతారు, కొంతమంది మోడరేట్గా ఉంటారు. కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఉన్న వాళ్ళు, నేను రీసెంట్గా ఒక న్యూస్లో చూశాను, ఒక పోస్ట్ పార్టం మదర్
ఈ డిప్రెషన్ని అంటే ఈ పోస్ట్ పార్టం స్ట్రెస్ని తట్టుకోలేక తన బేబీని తీసుకెళ్ళి ఒక బాయిలింగ్ వాటర్లో వేడివేడిగా కాలుతున్న వాటర్లో వేసేసింది. దీన్ని పోస్ట్ పార్టం సైకోసిస్ అని కూడా అంటారు. అలా ఉన్న వారికి కావాల్సింది ఒక ఎమోషనల్ సపోర్ట్ మాత్రమే. ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా బెటర్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హ్యాపీ మదర్హుడ్.